నమస్కారం. డివైన్ లైఫ్ ఛానల్‌కి స్వాగతం. హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. కానీ రాత్రికి ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పండుగ మహాశివరాత్రి. అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి? కేవలం ఉపవాసం, జాగారం ఉంటే సరిపోతుందా? దీని వెనక ఉన్న పురాణ గాథలేంటి? మన ఋషులు మరియు ఆధునిక సైన్స్ చెప్పే రహస్యాలేమిటి? ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం. సద్గురు మరియు యోగ శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి రోజున భూమి యొక్క ఉత్తర అర్ధగోళం ఒక ప్రత్యేకమైన స్థానంలోకి వస్తుంది. దీనివల్ల మనిషి శరీరంలో ఉన్న శక్తి సహజంగానే పైకి ఉబికి వస్తుంది. సాధారణ రోజుల్లో మన ప్రాణశక్తిని పైకి లేపడానికి యోగాభ్యాసం కావాలి. కానీ ఈ రోజున ప్రకృతి స్వయంగా ఆ శక్తిని పైకి నెడుతుంది. అందుకే ఈ రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచి నిద్రపోకుండా ఉంటే మనకు తెలియకుండానే కుండలిని శక్తి జాగృతమవుతుంది అని యోగులు చెబుతారు. మరి మన పురాణాలు ఏం చెప్తున్నాయి? బ్రహ్మశ్రీ చాగంటి గారు మరియు షణ్ముఖ శర్మ గారి ప్రవచనాల ప్రకారం మహాశివరాత్రికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, లింగోద్భవం. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయంలో బ్రహ్మ విష్ణువులకు తన ఆది అంతం తెలియని ఒక మహా అగ్నిస్తంభంగా పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఆ సమయమే లింగోద్భవ కాలం. అందుకే శివరాత్రి నాడు అర్ధరాత్రి చేసే రుద్రాభిషేకానికి అంత శక్తి ఉంటుంది. రెండవది, క్షీరసాగర మథనం. లోక రక్షణ కోసం హాలాహలాన్ని, విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు నీలకంఠుడు. ఆ విషం యొక్క వేడి తగ్గటానికి దేవతలందరూ శివుడికి రాత్రంతా అభిషేకాలు చేస్తూ మేల్కున్నారు. అదే ఈ జాగారం. మరి ఈ రోజు మనం ఏం చేయాలి? గరికపాటి వారు చెప్పినట్లుగా శివరాత్రి అంటే కేవలం ఆకలితో ఉండడం కాదు, శివ చింతనతో ఉండటం. ఉపవాసం, ఫాస్టింగ్. ఇది మన శరీరాన్ని, మనసుని శుద్ధి చేస్తుంది. ఉపవాసం అంటే ఉప దగ్గరగా ప్లస్ వాససం నివసించడం, దైవానికి దగ్గరగా ఉండటం. అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం నీటితో లేదా బిల్వ దళంతో భక్తిగా అభిషేకం చేసినా ఆయన సంతోషిస్తాడు. జాగారం. రాత్రంతా సినిమా చూస్తూనో కబుర్లు చెబుతూనో మెలకువగా ఉండటం జాగారం కాదు. వెన్నెముక నిటారుగా ఉంచి ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండటమే నిజమైన జాగారం. కాబట్టి మిత్రులారా, ఈ మహాశివరాత్రి నాడు కేవలం ఆచారంగానే కాకుండా దాని వెనుక ఉన్న సైన్స్ మరియు ఆధ్యాత్మికతను అర్థం చేసుకుని శివారాధన చేద్దాం. ఆ మహాదేవుని కృప మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన డివైన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.